మన పిల్లలకి వ్యాక్సినేషన్ అనగానే ముందు రోజు నుంచి ఎంతమంది పేరెంట్స్‌కి టెన్షన్ ఉంటుంది? కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే మాత్రం మా వాళ్ళకి వ్యాక్సినేషన్ అనగానే ముందు రోజు నుంచే టెన్షన్‌తో బుర్ర పని చేయడం మానేస్తుంది ఇంకా. మా బన్ను తల్లిదైతే 6 వీక్స్ వ్యాక్సినేషన్ అన్నమాట. ఇంక మా నిహాల్ కూడా ఆ రోజు వెళ్ళలే స్కూల్‌కి హాఫ్ డేనే కదా! ఇంక వాడు కూడా వచ్చాడు. మళ్ళీ వ్యాక్సిన్ వేయించిన తర్వాత 2, 3 డేస్ హెడ్ బాత్ అది ఉండదు కదా! అని చెప్పి మా మమ్మీ అయితే చక్కగా తలస్నానం చేయించి పడుకోబెట్టారు. ఇంక లేస్తే కానీ వ్యాక్సిన్ వేయరు కదా! అందుకని చెప్పి చాలా సేపే వెయిట్ చేశాము. చేసిన తర్వాత అయితే మొత్తం వేశారు. రోటా అయితే పెండింగ్ ఉండింది అప్పటికి. దాని గురించి వేరేగా చెప్తాలెండి. ఇంకా మా బన్ను తల్లయితే చక్కగా బానే వేయించేసుకుంది. బట్ మై గర్ల్ ఈజ్ సో బ్రేవ్. మా నిహాల్ అయితే ఫస్ట్ వ్యాక్సిన్ ఏయించినప్పుడు చాలా అంటే చాలా ఏడ్చాడు. నైట్ అయితే అసలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. బట్ తను అలా కాదు, చాలా బ్రేవ్‌గానే ఉంది. మా మమ్మీ, నేను ఇద్దరం బానే హ్యాండిల్ చేశామని చెప్పాలి ఇంకా. అలా భుజం మీదేసి ఊపగానే చాలా సేపటికి కాదు గానీ, కొంచెం సేపటికి కూల్ అయింది. ఇంకా మా మమ్మీ కబుర్లు చెప్తుంటే అలా వింటుందనమాట. మీ పిల్లల్ని మీరెలా డీల్ చేశారు? మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే సరదాగా షేర్ చేసుకోవచ్చు కదూ!